కథ పేరు తప్పు ట్రైను ఎక్కిన మనిషి. రాత్రి. సమయం 10:45. ప్లాట్ఫామ్ మీద జనాలు పరుగులు పెడుతున్నారు. ట్రైన్ బయలుదేరిపోతోంది. అర్జున్ కూడా వేగంగా పరిగెత్తి చివరి బోగీలోకి ఎక్కాడు. ట్రైన్ కదిలింది. కొన్ని నిమిషాల తర్వాత అతను ఊపిరి పీల్చుకొని సీట్లో కూర్చున్నాడు. అప్పుడు ఎదురుగా కూర్చున్న ఒక వృద్ధుడు అడిగాడు, బిడ్డ, ఈ ట్రైన్ ఎక్కడికి వెళుతోంది తెలుసా? అర్జున్ నవ్వుతూ అన్నాడు, విజయవాడ. వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. ఇది విజయవాడ ట్రైన్ కాదు, విశాఖపట్నం ట్రైన్. అర్జున్ ముఖం ఒక్కసారిగా తెల్లబడింది. ఏమిటి? అతను వెంటనే టిక్కెట్ చూశాడు. నిజమే, తప్పు ట్రైన్. సమస్య మొదలైంది. అర్జున్ విజయవాడకి ఎందుకు వెళ్ళాలి తెలుసా? మరుసటి ఉదయం అతని జీవితాన్ని మార్చే జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఈ అవకాశం కోసం అతను 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అన్నీ పోయినట్లే. అతను తల పట్టుకుని కూర్చున్నాడు. వృద్ధుడు మెల్లగా అన్నాడు, కొన్నిసార్లు మనం ప్లాన్ చేసిన దారి తప్పితే జీవితం మనకు కొత్త దారి చూపిస్తుంది. అర్జున్ చిరాకుగా అన్నాడు, ఇందులో మంచి ఏముంటుంది? వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు, కానీ ఏమీ చెప్పలేదు. అర్ధరాత్రి. ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. బయట భారీ వర్షం. ట్రాక్కు మీద చెట్టు పడిపోయింది. అందరూ బోగీల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పక్క బర్తులో ఉన్న ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఏడవటం ప్రారంభించాడు. అమ్మా, నాకు ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది. పిల్లవాడి తల్లి కంగారు పడిపోయింది. ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అరిచింది. ఎవరూ స్పందించలేదు. అప్పుడు వృద్ధుడు అర్జున్ వైపు చూశాడు. నువ్వు డాక్టర్ కదా? అర్జున్ ఆశ్చర్యపోయాడు. అవును, అతను MBBS పూర్తి చేశాడు, కానీ ఇంకా ఉద్యోగం రాలేదు. వెంటనే వెళ్ళి పిల్లవాడిని చెక్ చేశాడు. పిల్లవాడికి తీవ్రమైన ఆస్తమా వచ్చింది. ఇన్హేలర్ ఉంది, కానీ పనిచేయడం లేదు. అర్జున్ వెంటనే తన బ్యాగులో ఉన్న ఆస్తమాకి సంబంధించిన మెడిసిన్ ఇచ్చాడు. కొన్ని నిమిషాల తర్వాత పిల్లవాడు మెల్లగా ఊపిరి పీల్చుకున్నాడు. పిల్లవాడి తల్లి కన్నీళ్లతో అర్జున్ చేతులు పట్టుకుని చెప్పింది, మీరు లేకపోతే నా బిడ్డ నాకు దక్కేవాడు కాదని. ట్రైన్ చివరికి విశాఖపట్నం చేరుకుంది. పిల్లవాడి తల్లి అర్జున్తో ఇలా చెప్పింది, నిన్న రాత్రి మీరు నా బిడ్డ ప్రాణం కాపాడారు. మాకు ఒక హాస్పిటల్ ఉంది. మా హాస్పిటల్లోకి మీలాంటి డాక్టరు ఎంతో అవసరం. అర్జున్ సరే అని సంతోషించాడు. అర్జున్ ఆలోచించాడు, నేను సరి అయిన ట్రైన్ ఎక్కి ఉంటే ఆ పిల్లవాడిని కలిసేవాడిని కాదు, ఈ ఉద్యోగం కూడా వచ్చేది కాదు. అతను వెంటనే ఆ వృద్ధుని గుర్తు చేసుకున్నాడు. చుట్టూ చూశాడు. దూరంగా ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్న వృద్ధుడు చిరునవ్వుతో కనిపించాడు. ట్రైన్ కదిలింది. కొన్ని సెకన్లలోనే అతను కనిపించకుండా పోయాడు. అర్జున్ మనసులో ఒక ఆలోచన మెరిసింది. కొన్నిసార్లు జీవితం తప్పుదారి చూపించదు, మనం కోసం సరైన దారికి మళ్లిస్తుంది.